హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాలక్ పన్నీర్ కర్రీ చపాతీ కాంబినేషన్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇట్లాంటి ఆదివారాలలో ఇట్లాంటి కర్రీ చేసుకొని తింటే చాలా అదే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు 4 కట్టలు పాలకూర తీసుకున్నాను. కాడలు తీసేసి నీట్గా శుభ్రం చేసి కడిగి ఒక గిన్నెలోకి పెట్టేసి కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడకనిచ్చుకున్నాము. ఇప్పుడు 1.5 టమాటా, ఒక్క ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసినాను. ఇప్పుడు ఇందులోనే ఒక అల్లం ముక్కగా వేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాము కొద్దిగా ఎగడానికి. పాలకూర ఉడుకుతుంది, అవి ఎగుతున్నాయి కదా. ఇప్పుడు పన్నీర్ ముక్కలు చేసేసుకున్నాము. ఇది వేడి నీళ్ళలో లేదు, నేను డైరెక్ట్గా నెయ్యి వేసి వేయించుకుంటాను పన్నీర్ ముక్కలు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసి పన్నీర్ ముక్కలు తరిగినటువంటి ఇందులోకి వేసి కొద్దిసేపు వేయించుదాము బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఇప్పుడు పాలకూర అంతా ఉడికిపోయింది కదా, ఇది చల్లారడానికి కొన్ని చల్లని వాటర్ పోసి చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని వేయించుకున్నవన్నీ ఇందులోకి వేసేసి కొద్దిగా జీడిపప్పులు, కొద్దిగా ఎల్లుల్లి వేసేసి చెక్క లవంగా వేసుకొని గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క లవంగా, ఏలక్కాయ వేసుకొని ముందుగా ఆడిచి పెట్టుకున్న గ్రేవీ అందు ఇందులోకి వేసేసి ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా గరం మసాలాగా వేసుకున్నాము. దీనికి సరిపడా కొద్దిగా మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇందులో పోసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసి ఇప్పుడు కలుపుకున్నాం కదా, కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిచ్చుకున్నాము. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీలోకి ఎక్కువ రోటీ, చపాతీ ఇవే కదా పుల్కాలు, అందుకే నేను కానీ దీంట్లో కాంబినేషన్ చపాతీనే చేసుకుంటాను. ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది కదా, ఇలా వస్తుంది ఉడికాలికి. ఆయిల్ అంతా పైకి వచ్చింది, చాలా కలరు టేస్ట్ బాగుంది. ఇప్పుడు చపాతీలు తిక్కేసుకొని ఖచ్చితంగా ఇది వీడియో చేసేటప్పుడే మా పిన్ని వచ్చింది ఇంటికి. మా పిన్నికి నేను టేస్ట్ చేసి మా పిన్నిని టేస్ట్ చూడమని ఎట్లుంది అంటే చాలా బాగుందని ఒక లైక్ కానీ ఇచ్చింది మా పిన్నమ్మ. చపాతీ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి.